దేవుడు ఆత్మ మనకి ఇచ్చాడు కదా, ఆ ఆత్మ చెప్పినట్లు మనం వింటే ఎక్కడ ఉంటాం తెలిసే ప్రియులరా? ఈ అద్దెలను విడిచి సొంత ఇంటికి వెళ్ళిపోతాం. సొంత ఇల్లు ఎక్కడ? దేవుని దగ్గర. భూమి మీదకి వచ్చిన తర్వాత కదా తల్లిదండ్రులు ఉన్నారని తెలిసింది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కదా మనకు పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలని తెలిసింది. అవునా? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కదా మనకి బంధాలన్నీ, భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న అని ఈ బంధాలన్నీ ఏర్పడింది ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే కదా. ఈ భూమి మీద రాకముందు తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఏ బంధమైనా తెలుసా? తెలియదు. భూమి మీదకి వచ్చిన తర్వాత అతను మీ నాన్న అంటే నాన్న అని పిలిచాం. ఈమె మీ అమ్మ అని నేను చెప్పుకుంటే అమ్మాను, అమ్మ అని అంటే అమ్మ అని పిలిపించుకుని అమ్మ అయిపోయింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భార్య వచ్చింది, లేదా భర్త వచ్చాడు మన జీవితంలోకి, లేదా కొన్ని సంవత్సరాలు అలా గడుచుకుంటూ పిల్లలు వచ్చారు. ఈ బంధమే సొంతం అనుకుంటే మనల్ని కన్న దేవుడు ఆత్మబంధం ఆయనది నిజమైన బంధం ప్రియులారా. ఎందుకంటే ఈ బంధాలన్నీ విడిచెళ్ళే రోజుందా? నీ జీవితంలో, నా జీవితంలో ఒక రోజు అటు అవ్వచ్చు, ఒక రోజు ఇటు అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ బంధాలన్నీ విడిచి ఆ బంధాన్ని కలుసుకోవడానికి వెళ్ళాలి. ఆ బంధాన్ని కలుసుకోవాలంటే ఆత్మానుసారంగా జీవించాలి.